अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. అందరికీ నమస్కారం. యోగ సిద్ధి పద మార్గంలో మనము పరమాత్మను దర్శించుట ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మబోధం అకల్మషం. నా యందు మనస్సు లగ్నము చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణైక్యమును గుర్తించును. ఈ విధముగా అతడు పూర్వకర్మ ఫలమును అన్నింటి నుండి విముక్తుడు అగును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగంలో 27వ శ్లోకంలో వివరించారు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఆ విధముగా ఆత్మ నిగ్రహకుడైన యోగి నిరంతరము యోగిని అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును అని భగవద్గీత 6వ అధ్యాయం 28వ శ్లోకంలో వివరింపబడింది. శ్రీకృష్ణుడు ఇక్కడ ఏ యోగి మనస్సు నిరంతరం నాపై నిలుపబడి ఉండను అని పరిపూర్ణత్వం గురించి వివరించాడు. అతడు సంభాషిస్తుండటం చేత నాపై అనగా అది శ్రీకృష్ణుని సూచించును. నేను సంభాషిస్తూ నాకు ఒక గ్లాసుడు మంచినీళ్ళనివ్వండి అని చెబితే దాని అర్థం నీటిని మరి ఎవరికో ఇవ్వమని అర్థం కాదు. కనుక మనం ఆ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భగవద్గీత శ్రీకృష్ణుని ద్వారా బోధింపబడి చేత అతడు నాపై మనస్సును లగ్నం చేయాలి అని చెప్పినప్పుడు అది శ్రీకృష్ణునిపై అని అర్థం. కానీ దురదృష్టవశాత్తు అట్టి ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ వ్యాఖ్యాతలు ఎందరో అట్టి ఆదేశాల నుండి ప్రక్కదారి పడుతుంటారు. ఏమైనను అటువంటి వారి ఆలోచనలు ఆసురీకములను చెప్పుటలో ఎటువంటి సందేహం లేదు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.